హలో గోపాలకృష్ణ. హాయ్ సార్. సో 2015 పాస్డ్ అవుట్ కదా? అవును సార్. సో ప్రస్తుతానికి ఏ డిపార్ట్మెంట్లో ప్లేస్ అయినా? ఆర్డబ్ల్యూఎస్ సార్. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ప్లేస్ అయినా. అవును సార్. ఓకే. సో గోపాలకృష్ణ, సో మన ఆఫ్లైన్ స్టూడెంట్ ప్లస్ ఆన్లైన్ స్టూడెంట్. సో 15లో ఆఫ్లైన్ తీసుకున్నాడు. దాని తర్వాత సో పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యాడు. దాని తర్వాత కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ క్రాక్ చేశాడు. దాని తర్వాత ఇప్పుడు ఏడబ్ల్యూకి సెలెక్ట్ అయ్యాడు. సో ఇతను మైండ్ సెట్ ఎలా ఉందంటే, నేను ఎక్కడ ఆగను, సో నేను దీనికన్నా మంచి మంచి పొజిషన్స్కి వెళ్తాను అనే మైండ్ సెట్తోనే ఉన్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే సో అంచెలంచెలుగా ఎదుగుతూ ఏడబ్ల్యూ పొజిషన్కి వచ్చాడు. సో ఫ్యూచర్లో ఇంకేమన్నా వేరే ప్లాన్స్ ఉన్నాయా, సో అతను ఎలా ప్రిపేర్ అయ్యిండు, సో గేట్ మాస్టర్స్ ఎలా హెల్ప్ అయింది ఏంటంటే ఒకసారి అతని మాటలు తెలుసుకుందాం. సో కంగ్రాచులేషన్స్ గోపాలకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్లో మంచిగా గెస్టెడ్ ఆఫీసర్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. ఓకే. సో 2015 పాస్డ్ అవుట్ అంటే చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు వరకు ఏడబ్ల్యూ సెలెక్ట్ అవ్వడానికి. సో ఈ మధ్యలో నీ ప్రయాణం ఎలా జరిగింది ఏంటి? యాక్చువల్లీ నేను సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సార్, ఇబ్రాహీంపట్నంలో. సెయింట్. ఓకే. అల్లు అర్జున్ వాళ్ళ మామ కాలేజ్. అవును సార్. ఓకే. ఇప్పుడు లేనట్టుంది కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్? ఇప్పుడు లేదు సార్. మా బ్యాచ్ తర్వాత నెక్స్ట్ ఒక బ్యాచ్ ఉంది, తర్వాత లేదు సార్. మా జూనియర్స్ తర్వాత లేదు అందులో. అయితే నేను 2015 పాస్ అవుట్ సార్. పాస్ అవుట్ కాగానే ఫస్ట్ నోటిఫికేషన్ మనదే ఉండే కదా సార్ తెలంగాణలో, ఎస్పీఎస్సి. ఫస్ట్ నోటిఫికేషన్ మనదే. అయితే అక్కడ ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో డేట్ ఇచ్చే మాది అప్పుడే పాస్ అవుట్ కదా సార్. లాస్ట్ బ్యాచ్ 1 month ఉన్నాక క్రాష్ కోర్స్ స్టార్ట్ చేసేసారు మీరు. అప్పుడు వచ్చి నేను జాయిన్ అయ్యాను. కానీ అప్పుడు ప్రిపేర్ అయ్యాను కానీ రాలేదు. షార్ట్ టైం కాబట్టి సిలబస్ కవర్ కాలేదు, ఏం చదవాలి కూడా గైడెన్స్ లేదు కాబట్టి రాలేదు సార్. తర్వాత ఇది అప్పుడు 30 days ప్రిపేర్ అయ్యాను కదా సార్. అప్పుడు గేట్ మాస్టర్స్ ఫ్యాకల్టీ ఏందో అర్థమైంది. తర్వాత అట్నే నోటిఫికేషన్ లేదన్నట్టు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఫైనాన్షియల్ ఏదో ఒకటి కావాలి కాబట్టి జిఎస్ అప్పుడు జూనియర్ పంచాయత్ సెక్రటరీ అని పడి ఉండే సార్. అన్నిటికీ ట్రై చేసిన. ఓకే. మన జిఎస్ వెళ్ళిపోయింది బాగా మీకు అక్కడ? జిఎస్ వెళ్ళిపోయింది. అదే ఇక వేరే బుక్స్ తీసుకొని మన మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అవుతుంటే జూనియర్ పంచాయత్ సెక్రటరీ వచ్చింది సార్ 18లో. వెరీ గుడ్. 1 month కోచింగ్కే మీరు జిఎస్ ప్రిపేర్ అయ్యారు. ఇంకా వేరే బుక్స్ కూడా రిఫర్ చేసుకుంటా పంచాయత్ సెక్రటరీ కొట్టేశారు జాబ్. వెరీ గుడ్. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య రాజు అని ఉండే. రాజు ఆయన కూడా నాకు బ్రదర్ లెక్కనే, అంతకంటే ఎక్కువ. ఆయన ఫైనాన్షియల్ కానీ ఏదైనా హెల్ప్ చేసిండు. ఆయన వల్ల ఆయన కూడా ఎంతో కొంత సహాయపడాడు. తర్వాత పంచాయత్ సెక్రటరీ అయిపోగానే ఈ బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ పంచాయత్ సెక్రటరీ ముందు చేసినంత ప్రిపరేషన్ అప్పటికే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసినా సార్. 2020లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయినా సార్. 2020 రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యారు కానిస్టేబుల్. అవును సార్. 2020 రిక్రూట్మెంట్ సెలెక్ట్ అయినాక సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను సార్. ఓకే. సెలెక్ట్ అయినాక ఇప్పటిదాకా అదే చేస్తున్నా సార్. అదే ఇప్పటివరకంటే ఇక జాయినింగ్ అయ్యేంత వరకు కూడా సర్వీస్లోనే ఉన్నారు. ప్రెసెంట్ నేను ఐఎమ్ వర్కింగ్ ఎట్ భువనగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సార్. ఓకే. ఇప్పుడు 2022లో ఆర్డబ్ల్యూఎస్ మిషన్ బైరాజ్లో సెలెక్ట్ అయినా సార్. అయితే ఈ మిషన్ బైరాజ్ సెలెక్ట్ అయిన ముందు నేను 2022లో ఇది మన గేట్ మాస్టర్ యాప్ ఉంది కదా సార్, యాప్ డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ వస్తుంది అనగా 21 డిసెంబర్లోనే చేసుకుని అందులో మనది క్లాస్ నోట్స్ పెట్టారు సార్ మీరు. అవును. ఫ్రీ క్లాస్ మన ఆఫ్లైన్ స్టూడెంట్స్ కి చెప్పి ఏదైతే క్లాస్ నోట్స్ ఉందో అది ఫ్రీగానే అప్లోడ్ చేసాం పీడిఎఫ్ లో. అయితే అవి నేను ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేయించుకొని ప్రిపేర్ అయినా సార్. అవి అంటే అప్పుడు ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు అంటే నోటిఫికేషన్ రాకముందే వస్తుంది అన్నాక చెప్తుంటే నేను ఇవి సోర్స్ లేక ఏం చేయాలి అప్పుడు గేట్ మాస్టర్ అకాడమీలో ఇట్లా ఉన్నాయని మీరు వీడియో చేసి. అవును. అప్పుడు ఫ్రీ పీడిఎఫ్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను నేను. ఆ మెటీరియల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి ఫ్రీ పీడిఎఫ్ ఇప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని స్పైరల్ చేయించుకున్నా సార్. అవి ఎట్లుంటుందని చూసుకునే సార్. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందని March 9th అన్నాడు కదా సార్ మన సీఎం అప్పుడు కేసీఆర్ సార్ ఉంటే, ఆయన 9th అన్నప్పుడు అప్పటి నుంచి ఈ ఆఫ్లైన్ నోట్స్లో ఎక్కువ డౌన్లోడ్ చేసుకొని చదవడం స్టార్ట్ చేసిన సార్. తర్వాత September 1st మనది ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా సార్. అప్పుడు నేను డ్యూటీ చేసుకుంటూ రాలేను కదా సార్. డ్యూటీ చేసుకుంటూ రాలేనని ఆన్లైన్లో తీసుకున్నాను. జిఎం అకాడమీ ఆన్లైన్లో తీసుకొని 6 months సబ్స్క్రిప్షన్ తీసుకొని దాంతో టెస్ట్ సిరీస్ ఇవి బాగా హెల్ప్ అయినాయి సార్. గేట్ మాస్టర్ గా అశోక్ రెడ్డి సార్, మీ కానీ శ్యామ్ సార్ కానీ అందరూ బాగా హెల్ప్ అయింది సార్. ఇప్పుడు నా సక్సెస్ఫుల్ చాలా వరకు జిఎం అకాడమీ పాత్ర ఉంది సార్. ఓకే. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఇంకేమన్నా ఉన్నాయా ఫ్యూచర్ గోల్స్ ఏమన్నా? ఫ్యూచర్ గోల్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇది Group 1 కానీ Group 2 కానీ ఇంకా లేకపోతే ఏమన్నా ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్ కానీ అంటే డిపార్ట్మెంట్ వెళ్ళినాక నేచర్ని బట్టి నెక్స్ట్ మన డిపార్ట్మెంట్ R&B ప్రిపేర్ అవుదామా, అది లేకపోతే Group 1 వేరే ప్రిపేర్ అవుతుంది సార్. ఓకే. ఎందుకంటే ఈ ఆర్డబ్ల్యూఎస్ కాబట్టి ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ అని వస్తే ట్రై చేద్దాం చూస్తున్నారు. ఇంకా లేకపోతే వర్క్ నేచర్ బట్టి ఇంకా వేరే ఎగ్జామ్స్కి వెళ్దామని కూడా చూస్తున్నారు. ఓకే. వెరీ గుడ్. మొత్తానికి అయితే సో ఒక మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు. సో 2015 అంటే దాదాపు మ్యారేజ్ అయి ఉండాలి మీకు?
మ్యారేజ్ 21 నవంబర్లో అయింది సార్. 21 నవంబర్ సార్ అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ రాకముందే. ఎగ్జామ్ నోటిఫికేషన్ రాకముందే సార్, కానిస్టేబుల్ ఉన్నప్పుడే. ఓకే. వాళ్ళ పాత్ర కూడా మా వైఫ్ వాళ్ళ మదర్, మా అత్తమ్మ మామయ్య పాత్ర కూడా చాలా ఉంది సార్, చాలా హెల్ప్ చేశారు సార్. ఓకే. అయితే అమ్మ నాన్నతో సపోర్ట్తో పాటు వైఫ్ అత్త మామూలు సపోర్ట్ కూడా మంచిగా ఉంది. బాగుంది సార్. అంతే ఇప్పుడు రాజు అని ఇందాక వేరే క్యాండిడేట్ చెప్పారు కదా, లైఫ్లో వెల్ విషర్స్ ఖచ్చితంగా ఉండాలి. సార్. సో వెల్ విషర్స్ లేకుండా మనం ఒక్కళ్ళే సాధించాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో నీకు ఆ లైఫ్లో వెల్ విషర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. వైఫ్ రావడం, నాకు పాప సార్ 1 year. ఓకే. 1 year పాప, బేబీ కూడా ఉంది అయితే. 15th month. అయితే మీరు చాలా టఫ్ ఫేజ్ నుంచి వచ్చారు. అయితే మా భార్య కన్సీవ్ లో ఉన్నప్పుడు, అదే మీ భార్య కన్సీవ్ ఉన్నప్పుడు మీరు ప్రిపరేషన్ చూసుకోవాలి, మీ వైఫ్ని చూసుకోవాలి, బేబీ బర్త్ అయిన తర్వాత బేబీని చూసుకోవాలి, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ బాగానే వచ్చారు. జాబ్ చేసుకోవాలి, ఇటు కానిస్టేబుల్ జాబ్. సార్ అవును సార్. ఎట్లా మేనేజ్ చేశారు ఇవన్నీ అసలు మీరు? ఇవి మాక్సిమం ప్రెగ్నెంట్ మా మేడం కన్సీవ్ అయినాక నల్గొండ సార్ మా అత్త మామది, అక్కడే ఇంట్లో వాళ్ళు చూసుకున్నారు సార్, మాక్సిమం వాళ్ళే చూసుకున్నారు. నన్ను ఫ్రీ వదిలేసారు, నువ్వు చదువుకో. నేను చెప్పేసిన సార్, నువ్వు 2-3 months శాలరీ పోయినా పర్లేదు, నువ్వు చదువుకో, మేము మంచిగా పోతే మంచిది కానీ మా అత్త మామ చెప్పారు, మా అమ్మ నాన్న కూడా చెప్పారు సార్, వాళ్ళ హెల్ప్ కూడా ఉంది కాబట్టి. సో మొత్తానికైతే సో చాలా హడిల్స్ ఫేస్ చేశాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. సో చివరికైతే సో తను అనుకున్న పొజిషన్కి అయితే వచ్చాడు. ఇంకా చాలా టార్గెట్స్ ఉన్నాయి మనోడు చూస్తుంటే, మనోడు మాటలు వింటుంటే. సో అతనికి ఇంకా గొప్ప పొజిషన్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ గోపాలకృష్ణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జిఎం అకాడమీ. ఓకే. మొత్తానికైతే RWSలో ప్లేస్ అయ్యాను. సో ఒక చిన్న గిఫ్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. సో చిన్న మూమెంట్. సో నీ లైఫ్లో మేము ఖచ్చితంగా గుర్తుండాలి, మేము మీకు గుర్తుండాలి, మీరు మాకు గుర్తుండాలి అట్ ది సేమ్ టైం. సో మొత్తం గెస్ట్ ఆఫీసర్ అయినా కాబట్టి సో గ్రీన్ పెన్. సో ఈ పెన్తో మంచి మంచి ఫైల్స్ మీద సైన్ చేసి సో ప్రజలకి మంచి నీ అండర్లో ఉండే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, రూరల్ వాటర్ సప్లై కాబట్టి సో విలేజ్లో ఉండే ఉమెన్స్కి ఈ వాటర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి సో నువ్వు మంచిగా వాళ్ళందరికీ నీ ఫెసిలిటీస్, నీ సర్వీస్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్. నా లైఫ్లో కొన్ని మెట్లు పైకి ఎదగడానికి జిఎం అకాడమీ కూడా కారణమే సార్. థ్యాంక్ యూ.